ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు, రేపు 11వ తేదీన జరిగే తొలి విడత సర్పంచుల ఎన్నిక, 14వ తేదీన జరిగే రెండో దశ ఎన్నిక, 17వ తేదీన జరిగే మూడో దశ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను, ముఖ్యంగా సిపిఐ అభ్యర్థులను, సిపిఐ పార్టీ బలపరిచిన ఇతర మిత్రపక్షాల అభ్యర్థులను మీరందరూ మీ అమూల్యమైన ఓటు వేయించి గెలిపించాలని ఓటర్ మహాశయులకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈ ఎన్నికల బరిలో అనేక రంగాల, సంఘాల, వ్యక్తులు, పార్టీలు, సిద్ధాంతాలు, అనేక రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ పాల్గొంటున్నారు. కానీ ఆశయాలతో పనిచేసే వాళ్లకు ఓట్లేస్తే సమాజ శ్రేయస్సు, గ్రామము అభివృద్ధి చెందుతుంది. ఆశతో పనిచేసే వాళ్లకు ఓటేస్తే వాళ్లే బాగుపడతారు, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోతుంది. అవినీతి, అక్రమాలు, లంచగొండితనం విలయతాండవం చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఓటేసే ముందు ఆలోచించమని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి కులమునికో, మతానికో, ప్రాంతానికో, పరిచయానికో, కుటుంబ సభ్యుడనో, స్నేహితుడనో ఓట్లు వేయకుండా నిజంగా మనకు సమాజానికి, మన ఊరికి, మన కాలనీకి పనికొస్తాడా అనేటువంటి అంశాలపై మీరు చర్చించుకొని, మీ కుటుంబాలలో, స్నేహితులతో, గ్రామాల్లో చర్చించుకొని రేపు జరగబోయే పోలింగ్ కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి రెండు పోలింగ్లో కానీ ఆలోచించి ఓట్లు వేయాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది డబ్బున్నవాడు ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి పదవిని కొనుక్కోవడానికి వేలంపాట పాడి కొంతమంది సర్పంచులు అవుతూ ఉంటే, ఆ వేలంపాటలో కుదరకపోతే జనాలను అంగట్లో సరుకుల కొని వాళ్ళ ఓట్లను రాబట్టుకొని మద్యానికో, సీరలకో, కానుకలకో, డబ్బులకో, ఇంకే ఇతర ప్రలోభాలను మొత్తాన్ని ప్రజలను గురి చేసి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కంటే మించిపోయే రీతిలో డబ్బు ఏరులై, మద్యమంతా ఏరులై పారుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు మన గ్రామాలను, మన ఊర్లను బ్రతికించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహామనిషి, మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఆయుధం ఓటుని అమ్ముకోవడం కాదు కదా, మోసగించి మాయ మాటల్లో పడి వేరెవరికో అర్హత లేని వాళ్ళకేస్తే 5 సంవత్సరాలు మనం, మన కుటుంబం, మన కాలనీలు, మన గేర్లు, మన ఊర్లు అన్నీ కూడా అనర్హత కలిగినటువంటి వ్యక్తి చేతుల్లో బానిసలుగా మారిపోవడం జరుగుతుంది. అభివృద్ధి అంతా కుంటుపడిపోతుంది. కాబట్టి ప్రజలారా, మీ అందరికీ కమ్యూనిస్టు పార్టీలు నిత్యం ప్రజలకు పనిచేసేటువంటి పార్టీలు, ప్రజా పోరాటాలను నిర్వహిస్తూ పీడిత తాడిత ప్రజలకై పోరాడేటువంటి పార్టీలు, అధికారాల్లో ఉన్న పార్టీలు, అధికారాల్లో లేని పార్టీలు, ఈ రెండు పార్టీలే పెద్ద పార్టీలు అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్లో చాలామంది ప్రజలు ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంటుంది. అది నిజం కాదు. మనం ఎన్నుకునేటువంటి నాయకుడికి సామర్థ్యం ఉంటే ప్రభుత్వాల మెడలు వంచి ప్రజాప్రతినిధులను ఖచ్చితంగా వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మన ఊరికి రావాల్సిన నిధులను, విధులను అన్నీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరేసే ఓటు ఒక ఆయుధం. ఈ మాట కొత్త ఏం కాదు, మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ ఆయుధాన్ని ఒకరోజు సుఖానికో, ఒక రోజుకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి డబ్బుకో, లేకపోతే మరో ప్రలోభాలకో లొంగిపోవద్దని నిజాయితీతో ఓటేయండి. నిజాయితీతో పని చేయించుకునేటువంటి వ్యక్తులకు ఎన్నుకోండి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక గ్రామాల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ఇతర పార్టీలను, కొంతమంది స్వచ్ఛందంగా ఉండేటువంటి వ్యక్తులను, కొంతమంది విద్యార్థులను, కొంతమంది స్వచ్ఛంద సంస్థ వ్యక్తులను అందరినీ కూడా ఎవరైతే ఆ ప్రాంతాల్లో రిజర్వేషన్ తగ్గ ఉన్నటువంటి గ్రామాల్లో అర్హులో వాళ్ళందరినీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ
ఆలోచించి వాళ్ళని మద్దతు చేయడం జరుగుతోంది. అలా మా అభ్యర్థులతో పాటు సిపిఐ బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ 11వ తేదీ రేపు జరిగేటువంటి పోలింగ్లో కానీ, 14వ తేదీ జరిగేటువంటి పోలింగ్లో కానీ, 17వ తేదీ జరిగేటువంటి పోలింగ్లో కానీ అత్యధికంగా పాల్గొని 100 ఓట్లు ఉంటే 100 ఓట్లు పడాలి, 10,000 ఓట్లు ఉంటే 10,000 ఓట్లు 100కు 100% పోలయ్యేటట్టుగా చూసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వేసే ఓటు గ్రామానికి ఒక మేలుకొల్పేలా ఉండాలని అలా ఆలోచించి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.